పవన్ కళ్యాణ్ గారు మిగతా ఏం అక్కర్లా, స్టీల్ ప్లాంట్ గురించే మనం మాట్లాడుకుందాం. 14,000 కోట్ల రూపాయలు అప్పులు కడతాకి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. చేసి కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల వరకు మాత్రం మేము చెల్లిస్తాం, అంటే అప్పులకి ఇవ్వాల్సినటువంటి అప్పులు చెల్లించడానికి కావాల్సినటువంటి నిధులు పంపిస్తాము అని చెప్పని వారు పంపించారు, అంటే పంపిస్తాము అని చెప్పారు. దానిలో 8,500 కోట్లకు మాత్రం రిలీజ్ చేశారు. ఇంకా 3,000 కోట్లు, సుమారు ఒక 3,000 కోట్లు ఇంకా రిలీజ్ చేయాల్సింది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే రిలీజ్ చేసామని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే అధికృతంగా అఫీషియల్గా మాకు 3 కోట్లు రాలేదు, 8,500 కోట్లే వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ 8,500 కోట్లు దేనికి ఇచ్చారండి? జిఎస్టీ బకాయిలు కడతాకి. వినండి సోకు, మోడీ గారి సోకు, పవన్ కళ్యాణ్ గారి సోకు. జిఎస్టీ బకాయిలు కట్టాకి 8,500 కోట్లు జిఎస్టీ బకాయిలు. అంటే ఎవరు బకాయిలు అయ్యి? జిఎస్టీ కడితే ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మోడీ గారికి వెళ్తుంది. అంటే ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టుకుంటున్నాడు అనమాట. దీనికి కట్టామని చెప్తున్నారు. అలాగే ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నారో ఆ 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉద్యోగస్తులకి చెల్లించవలసినటువంటి బకాయిలకి 500 కోట్లు. 8,500 కోట్లు దేనికి రిలీజ్ చేశారా అంటే జిఎస్టీ బకాయిలకి, బ్యాంకు లోన్లకి, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1,440 మంది, ఆ 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్న వారికి చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, వాళ్ళకి రిటైర్మెంట్ అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవ్వాల్సినటువంటి అన్ని క్లియర్ బడ్జెట్ ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలన్నీ కూడా 500 కోట్లు క్లియర్ చేశారు. స్టీల్ ప్లాంట్లో మొత్తం ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండేవాళ్ళు? 14,000 మంది. 14,000 మంది, సుమారుగా 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 మందిని ఇంటికి పంపారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో. మళ్ళీ రేపో మాపో మరొక 2,000 మందిని ఇంటికి పంపే పనిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఇంటికి పంపించేసే పనిలో రెడీ అయిపోయారు. మొత్తం టోటల్గా వాళ్ళ ఖాతా అది ప్రస్తుతానికి. మొత్తం పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారయా అంటే 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు. 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు. దాంట్లో 1,440 మంది వీళ్ళని నమ్ముకోలేమరా బాబు, జగనే నయం. మోడీతో ప్రభుత్వంలో లేకపోయినా ఏదోటి బతిమాలో బామాలో ఏదోటి చేసి కంపెనీని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్నాడు. అసెంబ్లీలో తీర్మానం చేశాడు. అవసరమైతే మా ప్రభుత్వానికి క్యాప్టివ్ మైన్ ఇచ్చి మా ప్రభుత్వానికి అది ఇచ్చేసేయండి, మేము కొనుక్కుంటామని చెప్పని కూడా మాట్లాడాడు. మీ వల్ల కాకపోతే మేము కొనుక్కుంటాం, మాకు ఇచ్చేయమని చెప్పి మాట్లాడాడు. జగనే నయనరా బాబు, వీళ్ళని నమ్ముకుని మనం ఈ ఫ్యాక్టరీలో ఉంటే చివరికి చెప్పబట్టుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని గతి లేని స్థితిలో 1,440 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు మరొక 1,000 మంది సిద్ధంగా ఉన్నారు. 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఒక్క రిక్రూట్మెంట్ లేదు. 18,000లో 8,000 రిటైర్ అయ్యారు. 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నారు. మరొక 1,000 మంది విఆర్ఎస్ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. ఒప్పంద ప్రకారం ఏదైతే స్థలం భూసేకరణ సమయంలో ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఎవరికైతే భూమి కోల్పోయారో వారికి 8,000 మంది నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంది, అది ఇప్పిస్తామని చెప్పారు. ఎన్నికల్లో చెప్పారు. ఆ స్టీల్ ప్లాంట్ ముందుకెళ్ళి కూడా వీరు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ 8,000 మంది నిర్వాసితులకి ఇంతవరకు లేదు. ఆఖరికి ఉద్యోగస్తులకి 75% మాత్రమే జీతభత్యాలు ఇస్తున్నారు. ఉన్నటువంటి సుమారుగా 8,000 చిల్లర అంటే 18,000 మందిలో ఉండగా
8,000 మంది రిటైర్ అయిపోతే మిగతా ఒక 1,400 మంది 40 మంది బయటికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి ఒక 8,000 9,000 మందికి సుమారుగా వాళ్ళు ఇచ్చేది 75% జీతం మాత్రమే స్టీల్ ప్లాంట్ వారికి జీతాలు చెల్లిస్తుంది. మరి హెచ్ఆర్ఏ కానీ మిగతా అలవెన్స్లు కానీ మొత్తం ఎత్తిపారేశారు. ఎంప్లాయీస్కి హౌస్ రెంట్ అలవెన్స్లు కానీ ఏ అలవెన్స్లు కానీ లేవు. ఎందుకని ఈ ఫ్యాక్టరీ అయిపోయి ఆ దివాళా పరిస్థితికి వచ్చేసింది. మేము ప్రైవేటీకరణ చేసే పరిస్థితిలో ఉన్నాం. జీతాలే మీకు 75% ఇస్తున్నాం, ఇంక హెచ్ఆర్ఏ కానీ ఏమి ఇవ్వలేమని చెప్పని ఎత్తేసారు. 42 విభాగాలు స్టీల్ ప్లాంట్లో 42 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తూ టెండర్లు పిలిచారు స్టీల్ ప్లాంట్లో. ఈ 42 విభాగాలని, అందులో అనేక ముఖ్య విభాగాలు కూడా ఉన్నాయి. స్టీల్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముఖ్య విభాగాలన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు పాతవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో కాదు, మీ టైంలోయే. మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మోడీ, అమిత్ షా మీ బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. నిన్న మీటింగ్లో అని చెప్పారు, నేను చెప్పలా, నిన్నే చెప్పారు నాకు బాగా క్లోజ్ అని. ఆ క్లోజ్గా ఉన్నోళ్ళు ఇచ్చినటువంటి ప్రైవేటీకరణ టెండర్లో మీరేమో కాపాడానని చెప్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు?